ఈ వీడియోలో కనిపిస్తున్న ఇతని పేరు మల్లెబోయిన శరీయులు. ఇతను పొదిలి మల్లవరం గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతనికి ఉండడానికి ఇల్లు తప్ప వేరే ఆస్తులు ఏమీ లేవు. ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు. పక్క నుండి మాతో మాట్లాడుతుంది వారి భార్య. ఇతను అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇతను మొదటి నుండే మానసికంగా సరిగా లేని పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఇతను పొదిలి అడ్డ రోడ్లో కూల్ డ్రింక్ షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అలానే ఈమె వారి సతీమణి ఇంట్లో లేని సమయంలో ఇతను అన్నం తింటూ ఎదురుగా కనిపిస్తున్న ఆ కరెంట్ పోల్ పట్టుకోవడం జరిగింది. ఆ కరెంట్ పోల్ పట్టుకోవడానికి పెద్దగా రీజన్ ఏం లేదు. ఇంట్లో తగాదాలు కూడా ఏం లేవు. అన్నం తింటూనే బయటికి వచ్చి తెలియకుండానే పోల్ పట్టుకున్నాడంట. ఈ ఒక్క సంఘటనతో వారి కుటుంబం మరీ లోతుకి దిగజారిపోయింది. తన 2 చేతులు కట్ అయినాయి. అలాగనే తన తొడ మీద ఆపరేషన్ కూడా చేయబడింది. ఒళ్ళంతా కాలిపోయింది. చివరి క్షణంలో ఇందాక మీరు చూశారు కదా, ఆ ట్రాన్స్ఫారం పేలబట్టి తను ప్రాణాలతో బయటపడటం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇతని పరిస్థితి. ఇతని పరిస్థితి మాకు చెప్పగానే మేము చలించిపోయాము. వారు మా దగ్గరికి వచ్చింది మెయిన్గా సదరం సర్టిఫికేట్ కావాలని, పెన్షన్ పెట్టించమని. అలానే ఉండడానికి ఇల్లు అయితే ఉంది కానీ ఉపాధి పరంగా ఏమీ లేదు, చేసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామని చెప్పడం జరిగింది. ఆమె వాళ్ళ భార్య మాత్రం బయటికి వెళ్ళి పని చేయాలన్నా ఒక మనిషి ఖచ్చితంగా పక్కన ఉండాలంట. పక్కన ఉంటేనే తనకి బాత్రూమ్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, చివరికి మంచిలు తాగాలన్నా చేతులు సహకరించవు కనుక వాళ్ళ భార్య ఖచ్చితంగా పక్క నుండి తనని చూసుకోవాలి. కనుక ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా వారికి డొనేషన్ ఇవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు. మేమైతే మా వంతు సహాయంగా మా దాతల్ని పట్టుకొని వారికి ఒక బియ్యం బస్తా అలాగనే కొన్ని సరుకులు పంపిణీ చేయటం జరిగింది ఈరోజు. కింద చిన్న వీడియోలో చూస్తున్నారు కదా, కనీసం లేయలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. లేయాలంటే ఒక మనిషి ఖచ్చితంగా కావాలి. బయటికి తీసుకువెళ్ళాలన్నా పట్టుకొని తీసుకువెళ్ళాలి. కూర్చోవాలన్నా ఒకేసారి కూర్చోలేని పరిస్థితి. ఎందుకంటే తొడ మీద ఖచ్చితంగా ఆపరేషన్ చేశారంట, కుట్లు కూడా పడి ఉన్నాయంట. కనుక కూర్చోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. వీరికి పెన్షన్ పొందడానికి అవసరమైన సదరం సర్టిఫికేట్కి మేము ప్రాసెస్ స్టార్ట్ చేశాము. పెన్షన్ ఎలాగో వస్తుంది. అలాగనే ఒక నెల సరుకులైతే మేము ఇచ్చాము. అలాగనే తనకి ఆర్టిఫిషియల్ చేతులు కావాలని మాకు కోరడం జరిగింది. చేతులు అయితే ఇంకా పుండుగానే ఉన్నాయి కాబట్టి కొంచెం మానిన తర్వాత సెట్ చేద్దామని కొంత టైం తీసుకోవడం జరిగింది. కనుక ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే ఈ ఆర్టిఫిషియల్ చేతులు ఎక్కడ ఇస్తున్నారో, అంటే ప్రకాశం జిల్లా పొదిలికి దగ్గరలో ఎక్కడ ఇస్తున్నారో కింద కామెంట్లో పెట్టగలరు. మేము కూడా వాళ్ళని అప్రోచ్ అవుతాం. వీలైతే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతాము. అన్నట్లు ఈరోజు ఈ సరుకులు పంపిణీ చేసింది గంగిరెడ్డి మాలతిరెడ్డి గారు. గంగిరెడ్డి మాలతిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ